ముఖ్య అతిథి మహావక్త మహామాన్యులు భారత ఉపరాష్ట్రపతి మహోదయులు శ్రీ వెంకయ్య నాయుడు గారిని ప్రసంగించాల్సిందిగా వేదిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ కార్యదర్శి శ్రీ చెన్నయ్య గారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత్రి డాక్టర్ ప్రతిభారాయ్ గారు, ప్రముఖ రచయిత్రి శ్రీమతి బొబ్బూరి రవికుమారి బోరుగా గారికి, శ్రీ నారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు, సినారే అభిమానులకు, సాహిత్య అభిమానులకు అందరికీ నమస్కారాలు, అభినందనలు. తెలుగు భాష అభిమానిగా, అలాగే ఒక తెలుగు కవి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ తెలుగు వాళ్ళు కూర్చున్నటువంటి మహా వ్యక్తి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా నేను తెలుగులోనే మాట్లాడతాను. వారి పేరిట ఏర్పాటు చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ సభ్యులకు, శ్రీ నారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నాను. పురస్కార గ్రహీత డాక్టర్ ప్రతిభారాయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. I would like to compliment and congratulate Dr. Pratibha Rai on getting this prestigious puruskar felicitation today. I am happy to be part of it and present this felicitation to Pratibha Rai. మాతృభాషను అమితంగా ప్రేమించి తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ పురస్కారం పొందిన నారాయణ గారి పేరు ఏర్పాటు చేసిన ఈ అవార్డును తమ మాతృభాష అయిన ఒడియాను ప్రేమించి మరో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతకి ఇవ్వడం అభినందించదగ్గ విషయం. 9 ఏళ్లలో వయసులో ప్రారంభమైన రచనా వ్యాసంగం ప్రస్థానం అనేక సామాజిక అంశాలను స్పృశిస్తూ ముందుకు సాగింది. అలాంటి ఉత్తమ రచయిత్రిని అవార్డుకు ఎంపిక చేయడం చాలా ఆనందదాయకం. ఆమె చేసినట్టు సాహిత్య కృషిని ఇంతకుముందు మనం రవికుమార్ గారి తెలుసుకోండి. పరిచయం అవసరం లేని వ్యక్తి తెలుగు ప్రజలకు శ్రీ నారాయణ గారి గురించి వారే స్వయంగా పరిచయం చేసుకున్నారు. నా పేరు కవి, ఇంటి పేరు చైతన్యం, ఊరు సహజీవనం, తీరు సమభావన, నా వచనం బహువచనం, నా వాదం సామ్యవాదం, కవిత్వం నా మాతృభాష, ఇతివృత్తం మానవత్వం అంటూ కవిత్వంలో తాను పరిచయం చేసేందుకు ఎంత చక్కగా చెప్పారో చూడండి. విద్యారంగంలోనే కొనసాగుతూనే సినీ గీతాలు రచనను చేపట్టిన శ్రీ సినారే గారికి వివిధ పదవులు వచ్చాయితే వాటన్నిటికీ ఆయన వని తెచ్చారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయం సార్వత్రిక తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, అధికార భాషా సంఘ అధ్యక్షులుగా, ప్రభుత్వ భాషా సంస్కృత సలహాదారుడిగా, సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, ఇలా ఆయన వని తీసుకురాని పని లేదు. ఆయన చేపట్టిన ప్రతి పనికి వని తీసుకొచ్చాడు, గుర్తింపు తీసుకొచ్చాడు. పద్మభూషణ్ పురస్కారాన్ని, అత్యుత్తమ జ్ఞానపీఠ అవార్డును అందుకున్న నారాయణ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకెంతో ఆత్మీయులు. నేను ఆయన అభిమాని. వారి కవిత్వాన్ని దగ్గర నుంచి చూశాను, ఆస్వాదించాను, ఆనందించాను. ముఖ్యంగా కోవిడ్ సమయంలో చాలామంది అడిగిన ప్రశ్నకు నేను వారి కవితగానే సమాధానం ఇచ్చాను. ఎప్పుడూ అనుశాంతంగా తిరుగుతూ
ఉండే మీకు ఇన్ని రోజులు ఒక చోట గడపడం ఇబ్బందిగా అనిపించడం లేదని మిత్రులు అడిగేవారు. ఋషిత్వానికి, పశుత్వానికి, సంస్కృతికి, దుష్కృతికి, స్వచ్ఛందతకు, నిర్బద్ధతకు, సమార్థతకు, రౌద్రతకు తొలి బీజం మనసు, తొలి రూపం మనసు. మనసుకు తొడుగు మనిషి, మనిషికి ఉడుకు జగతి. ఇదే విశ్వంభర తత్వం, ఇదే అనంత జీవన సత్యం అని ఆయన గొప్పగా చెప్పారు. దేనికైనా ముందు మనసు సిద్ధంగా ఉండాలి. వారి విశ్వంభర కవిత భక్తులని నేను అందరికీ చెప్పేవాడు. ఇది చిన్నతనం నుంచి సహజంగా నేను జీవితానికి అన్వయించుకున్న అంశం. ఈ చిన్న కిటుకు తెలిస్తే చాలు, ఎవరైనా దేన్నైనా ఆనందంగా స్వీకరించడం. ఇష్టమైన పని కష్టమైన చేపడితే దానివల్ల నష్టం ఉండదు, ఎందుకంటే అది నీకు ఇష్టం కాదు. ఇష్టంలో కష్టం అనేది లెక్కరాని విషయం కాదు. సినారే పాటనే కాదు, మాటలు కూడా చెవికి ఇంపుగా సోకుతాయి. ఆయన రచించిన దాన్ని ఇందాక మనం ఆ గేయాన్ని శ్రీమతి దీపికారెడ్డి గారి నృత్య రూపకంలో ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. శ్రీమతి దీపికారెడ్డి కూడా నేను హృదయపూర్వకంగా ఆమెకు ఆమె బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను, ఆశీస్సులు అందజేస్తున్నాను. సాయంత్రం చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ముందుకు పోయేందుకు ఆమె నాంది కార్యక్రమం పడుతుంది. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు నేను కూడా ఉన్నాను. నేను చాలా సమయాన్ని సాహితీ గోష్ఠులతో కాలక్షేపం చేసేవడం పెడతాం. అలవోకగా జారే కలం ఆయన. కవిత రాయకుంటే ఆయనకి గడవని రోజు అని ఆయనే చెప్పాడు. ఏసీ గదుల్లో ఒక్కబోస్తుంది, కారణం తెలిసింది. ఇవాళ కవిత రాయలేదని ఇందాక నిరంజన్ గారు చెప్పారు. తమ కవిత తృష్ణను సినారెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. వారికి ప్రజల సమస్య గురించి మాట్లాడకపోయినా ఊపిరి రాదని అప్పుడప్పుడు నేను సరదాగా చమత్కరిస్తుండేవారు. ప్రజల సమస్యలకు, ఆలోచనలకు, భావాలకు ఆయన కవిత రూపం దిద్దేవారు. శ్రీ వాజ్పేయి గారి కవి హృదయాన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిని నేను. కవిగా సినారే గారి మనసును కూడా అంత దగ్గరలో నుంచే చూశాను. కవి హృదయం చాలా సున్నితమైనది. ప్రతి విషయాన్ని 1000 కోణాల్లో ఆలోచిస్తుంది. ప్రజల విషయంలో అది మరింత ఉన్నతంగా ఆలోచిస్తుందని నా విశ్వాసం. తెలుగుదనానికి నిలువెత్తు సంతకం సినారే. వారి ఆహార్యమే కాదు, వారి మనసు కూడా ఎప్పుడు మాతృభాష గురించి తపనపడుతూనే ఉంది. నారాయణ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా ప్రతిపాదించిన బిల్లుల్లో ప్రధానమైంది మాతృభాష నిర్బంధ బోధన అధ్యయన బిల్లు. ఆయన తీసుకొచ్చాడు ఆ బిల్లు. అందుకే నేను ఆయన తెలుగు కవితకు రారాజు అని చెప్పాను. ఆ రాజసం, ఆ టీవీ, ఆ హుందాతనం, అద్భుతమైన యొక్క కవితా ప్రక్రియ ఆయనకి చెల్లు. ఆయనకి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఆయనకి సాటి లేరు. నాటికి వేడికి ఎక్కడికి మనందరం ఎంతో గర్వంగా చెప్పుకునే యొక్క మహాకవి, మహామనిషి, మహా వ్యక్తిత్వం కలిగినవాడు, మంచి మనిషి శ్రీ నారాయణ రెడ్డి గారు. విద్యార్థి చదివే భాషలో మాతృభాష తప్పక ఉండాలి అనే నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలనేది ఆయన చెప్పారు. రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పేర్కొన్న భాషలకు దీన్ని వర్తింపజేయాలని నారాయణ గారు తెలియజేశారు. నూతన విద్యా విధానం మాతృభాషకు ఇస్తున్న ప్రాధాన్యత నారాయణ గారు ఆకాంక్షించింది. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య వరకు ప్రతి ఒక్కరికి విద్యా బోధన మాతృభాషలో జరగాలి. లేకపోతే దానికి అర్థం లేదు, వ్యర్థం అవుతుంది. ఆ వేరే భాషలో తాగితే ముందు ఆ అబ్బాయి భాషను తెలుసుకోవాలి, ఆ తర్వాత విషయాన్ని తెలుసుకోవాలి.
అదే మాతృభాషలో జరిగిందనుకోండి నేరుగా విషయాన్ని సులభంగా తెలుసుకోగలుగుతాం. ఇది చాలా చిన్న విషయం. పాలకులకు ఎందుకు ఈ విషయం బోధపడ్డారో నాకు అర్థం కాదు. ఆ బ్రిటిష్ వాడు పోతూ పోతూ వాడు మన మీద రుద్దిపోయారు. వాళ్ళ భావాలను వాళ్ళ భాషను వాడు పోయారు, కానీ మనం మాత్రం దాన్ని వదిలించుకోలేము. పరాయి భాషను వదిలించుకోలేము. మాట్లాడటం తప్పు లేదు భాష, కానీ మాతృభాష ఉండగా ఆ పరాయి భాష మీద వ్యామోహం మంచిది కాదు నేను చెప్పదలుచుకున్నాను. అందుకే ఎప్పుడు చెప్తున్నాను, మాతృభాష కళలాంటి, పరాయి భాష కళద్దాలాంటి. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కళ్ళే లేవనుకోండి, దృష్టి లేదనుకోండి, రమాన్ గ్లాస్ పెట్టినా దుమాన్ని చేయడం రాదు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని మన ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మతో, అమ్మమ్మతో, తాతయ్యతో, నాన్నతో, స్నేహితులతో, ఇతరులతో, అందరితో మన భాషలో మాట్లాడాలి. మన భాష రాని వాడితో వాళ్ళ భాషలో మనం మాట్లాడే ప్రయత్నం మనం చేయొచ్చు. కానీ భాష ఇద్దరు తెలిసిన వాళ్ళకి ఆంగ్లంలో మాట్లాడాల్సిన జబ్బు ఎందుకు వచ్చింది మనకు అర్థం కాదు. అది ఇంటికాడికి పోదే మమ్మీ డాడీ ఏమో కర్మ. అమ్మా అంటే అంతరాళ నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూర్తిలో నుంచి వస్తుంది. పదాలు పట్టి రాత్రి కావాలని ఒకసారి ట్రై చేసుకోండి. ఆ మాతృభాష దాని కౌన్నత్యాన్ని గురించి చెప్పిన మహా వ్యక్తి శ్రీ శ్రీనారాయణ గారి గురించి మనందరం తలుచుకునే సందర్భంగా వారికి అర్పించే జయంతి రోజు వారిని మనం గుర్తు చేసుకుంటారు. నిజంగా గుర్తుపెట్టుకోవాలంటే భాషను కూడా మనం గుర్తించి దాన్ని అమలు చేసుకోవాలి. అదే నిజమైన ఆయనకి నివాళి అవుతుంది. ఉపాధ్యక్షుడిగా తెలుగు విశ్వవిద్యాలయం ఆయన దానికి అభివృద్ధి చేసిన కృషి ఉన్నతమైంది. విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు, కూచిపూడి కళాక్షేత్రాన్ని విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావడం, తెలుగు విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవ నిర్వహణ, అనేక 150కి పైగా ఉత్తమ గ్రంథాల ప్రచురణ లాంటి ఎన్నో కార్యక్రమాలు వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలిచారు. రాజసం దాన్ని టీవీ, ఆ గాంభీర్యం, మాటల్లో మాధుర్యం, సాహిత్యంలో శృంగారంలో ఆయన మనం చూసాం కదా కొన్ని ఎన్టీ రామారావు గారి సినిమాలు. హీరోయిన్ని తాకపోయినా మాటల్లో శృంగారం పలికించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, తాకినా పీకినా గోకినా శృంగారం లేకపోయినా అంగారం అంతా కదిలించిన ఆ భాషలో ఆ సాహిత్యం దానిపైన ఆయనకున్న పట్టు, దాన్ని వెల్లడించిన తీరు అద్భుతం. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు, నృత్యక్రమం వంటి గేయ కావ్యాలు, రామప్ప వంటి రూపకాలు ఆయన్ను సుకవిగా మహాకవిగా ఒక్కొక్క మెట్టు పైకెక్కించారు. ఆయన విశిష్ట రచనలో విశ్వంబర మహాకావ్యం అన్నిటికన్నా పేరెళ్ళగలదు. మానవుడికి ప్రకృతికి ఉన్న సంబంధాన్ని మానవీయ భావంతో తెలిపే ఆలోచనాత్మక కావ్యమే విశ్వంబర. మానవుడికి ప్రకృతి. అందుకే నేను చెప్తున్నా, ప్రకృతిని ప్రేమించాలా, ప్రేమించిన వాడు మానవుడే కాదు. లవ్ అండ్ లివ్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ ఫ్యూచర్. దీన్ని అందరూ అర్థం చేసుకోండి. ఆయన విశ్వంబర కావ్యం ఆయన్ని రసోద్విగ్గుడిగా, శిల్పభరతుడిగా విశ్వ సాహితీ పీఠంపై నిలబెట్టి అత్యంత ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ అవార్డుకు ఆయన అర్హుడు చేసింది. ఉర్దూ సాహితీ ప్రక్రియ అయిన గజల్ తెలుగులో రాసి గజల్ కవిగా పేరుగాంచాడు. గజల్ అద్భుతంగా ఉంటుంది. నారాయణ గారు ఆయన రాసిన ప్రపంచ బదులు వారి భావ పరిణితికి, ఛందో వైవిధ్యానికి, నిండైన అనుభవానికి నిదర్శనాలుగా నిలిచాయి. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగ నేలకు నీరందివని వాగు పరుగు దేనికని అటు గజల మార్గాన్ని ఇందాక మనం విన్నాం. మాకు చక్కగా చెప్పింది. సందేశ
వైపు మళ్ళించారు. విప్లవం అంటే రక్తం వెలజల్లుట కాదరా, పీనుగుల గుట్టల నుంచి విప్లవాలు రావురా, ప్రజలు మేలుకొల్పాలి, హృదయాల్లో విప్లవాలు ఎదగాలి అని చెప్పారు. ఎంత రకంగా చెప్పారు. ఇప్పుడు విప్లవంలోని అసలు పరమార్థాన్ని గ్రహించిన సినారే దాన్ని మాటల్లో వ్యక్తీకరించారు. శాంతి నా పక్కన ఉంటే ప్రతిరోజు సంక్రాంతే, శాంతి నా పక్కన ఉంటే ప్రతిరోజు సంక్రాంతి. Peace is the prerequisite for progress. If you have tension, you cannot pay attention and have retention. అని ఆయన చక్కగా రక్తస్రావాలను ప్రవాహాలను ఆపాలని హితో పలికారు. ఆ మాటలు నేటికి వర్తిస్తాయి. నా అల్లుళ్ళు నా దేవుళ్ళు అనే మాట శ్రీ సినారే గారి నోటి వెంట ఎప్పుడు వినేవాడిని. దానికి తగ్గట్టుగానే ఆయన కుమార్తెలు శ్రీమతి గంగా, శ్రీమతి యమున, శ్రీమతి సరస్వతి, శ్రీమతి కృష్ణవేణి పేరు చూడండి ఎంత చక్కగా ఎంత ముచ్చటగా పెట్టాడు ఆయన పేరు. ఇప్పుడు పెడుతున్నా మన పేరు ఏందో మనకు అర్థం కాదు. పేరు ఏందో దాని వెనక భావం ఏంది, వాళ్ళకి తెలియదు మనకి పెట్టిన కూడదు. ఏదో ఒక ఫ్యాషన్, ఏదో ఒక ఫ్యాషన్. ప్రకృతికి సంబంధించి ఉంటే చూడడానికి బాగుంటుంది, దానికి ఒక ఆకృతి ఏర్పడుతుంది, స్వీకృతి కూడా ఉంటుంది. అలా కాకుండా వికృతితో సంబంధించిన పేరు పెట్టామనుకోండి, గోడ అన్నామనుకోండి, గోడమ్మ, గోడ ముఖ్యం కాదని నేను పేరు. ఇన్ని పేర్లు ఉండగా ఈ దేశంలో ఇన్ని నదీ నదాలు ఉన్నాయి. ఇంతమంది పురాణ పురుషులు, పురాణాలు, ప్రముఖులైన దేవి దేవతలు, మహిళలు, వీర నారీలు అనేక మంది ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా మనం మన పిల్లలకు నేను ఇందాక చెప్పిన దారిలో పయనించడం నమస్కారం. అందరూ దాని గురించి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. శ్రీ భాస్కర్ రెడ్డి, శ్రీ సురేందర్ రెడ్డి, శ్రీ సంతోష్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర రెడ్డి శ్రీ సినారే గారి ఆశయాలను శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ద్వారా ముందుకు తీసుకోవడం అభినందనీయం. సినారే గారి కుటుంబ సభ్యులంతా ఉమ్మడి కుటుంబ భావాన్ని భావిస్తూ అందరూ కలిసి ఒకే ఇంట్లో అన్యోన్యంగా ఉండడం, వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయేందుకు సాహిత్య, సామాజిక, స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహణ విధాలు పెట్టుకోవడం ఎంతో అభినందనీయం. ఓ మహోన్నత వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ వారి సత్వాన్ని ముందుకు తెలియజేయాలని ఆకాంక్ష నాకెంతో ఆనందాన్ని పంచుతుంది. ఈ సందర్భంగా శ్రీమతి సుశీల నారాయణ ట్రస్ట్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. గంగమ్మ నాకు చెప్పినప్పుడు నేను కొంత సందిగ్ధంలో ఉన్నాను. ఎందుకంటే పార్లమెంట్ నడుస్తుంది, సరిగా జరగకపోయినా నడుస్తుంది. పార్లమెంట్ ఇది ఆన్, ఎలా జరుగుతుందో నేను కొద్దిగా మీకు చెప్పాల్సిన అవసరం. నేను దాని అధ్యక్షుడిగా నేనే హాజరు కాకపోవడం మంచిది కాదు. అందుకని కొంతసేపు ఆలోచించి ఒకవైపు నారాయణ గారి మీద అభిమానం, ఇంకో పక్క పార్లమెంట్ పైన నా కర్తవ్యం. సరేమ్మా ఢిల్లీలో పెట్టుకుందాం, మా ఇంట్లో పెడదాం, సాయంత్రం ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ హాల్ ఉందని చెప్పాను. ఆ ఆఖరికి దానికి కూడా సిద్ధమైపోయింది. ఆ తర్వాత నేను ఆలోచించి ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం బడిలో ముఖ్యమైన విషయాలు ఉండవు, అనధికార విధులు ఉంటాయి. అందుకని ఉపాధ్యక్షుడికి అప్పగించి వెళ్ళిపోవచ్చులని సరేనమ్మా వస్తానని వచ్చాను. ఈ కార్యక్రమంలో పాల్గొనే సంతోషం. ఆయన ఒక కవితలు చెప్పాడు, అది తెలుగు కీర్తి, కదిలే కిరణమూర్తి, సాగరాలు దాటిపోయిందిరా, నయగరాలు మీటి వచ్చిందిరా.
చక్కని వ్యక్తికి పురస్కారాన్ని అందించాం. చక్కని మనం వ్యయ రూపక శ్రీమతి దీపికారెడ్డి వారి బృందాల యొక్క దీన్ని కూడా చూసి ఆనందించాం. అందరికీ అభినందనలు, నమస్కారం, జై హింద్. ధన్యవాదాలు సార్. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి మాన్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారికి సుశీలా నారాయణ రెడ్డి పక్షాన జ్ఞాపకం అందజేస్తున్నాం. మాన్య మంత్రివర్యులు శాలువాతో సత్కరిస్తారు. మనస్విని రెడ్డి, లయచరణ్ రెడ్డి జ్ఞాపకం అందిస్తారు. జ్ఞాపకం. ధన్యవాదాలు సార్. సభాధ్యక్షులు శ్రీ నిరంజన్ రెడ్డి గారికి జ్ఞాపకం అందించాల్సిందిగా మాన్యులు ఉపరాష్ట్రపతి మహోదయుని కోరుతున్నారు. అదేవిధంగా మరో విశిష్ట అతిథి ఓల్గా గారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ నూతన అధ్యక్షుడు, ఇప్పటిదాకా ఈ వేదికను అందించిన దీపికారెడ్డి గారిని జ్ఞాపకం స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి గీతాంజలి. చక్కని గజల్ గానం చేసిన గీతాంజలి గారిని జ్ఞాపక స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా లంకా సతీష్ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. బి సతీష్ బాబు గారు. వందన సంవత్సరాల కంటే ముందు శ్రీనారాయణ గారి కుటుంబ సభ్యులతో గ్రూప్ ఫోటో ఉంటుంది. మొదటగా ఇంతవరకు నటించిన కళాకారులతో గ్రూప్ ఫోటో ఉంటుంది. తర్వాత కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ. ఆశాలత గారి జ్ఞాపక స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తాను. శ్రీనారాయణ గారి కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రూప్ ఫోటో. గ్రూప్ ఫోటో తొందరగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్.
అందరూ ఒకసారి అడవి చూడాల్సిందిగా కోరుతున్నాం. చిరంజీవి లయచరణ్ రెడ్డి బంధన సంపదతో కార్యక్రమం చేస్తారు. నమస్కారం. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 91వ జయంతి సందర్భంగా సినారె జాతీయ సాహిత్య పురస్కారోత్సవానికి సినారె గారు రచించిన వ్యాస పూర్ణిమ గ్రంథావిష్కరణకు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా మా తాతగారితో ఉన్న అనుబంధం వల్ల ఈ కార్యక్రమానికి ఆత్మీయంగా విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి మాన్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి మా మనపూర్వక ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి అభిమానంతో విచ్చేసిన సభాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు. ఆత్మీయ అతిథి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి ఓల్డా గారికి ధన్యవాదాలు. ఈ పురస్కారం స్వీకరించడానికి ఆమోదం తెలిపిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ ప్రతిభారాయ్ గారికి మా కుటుంబం పక్షాన ప్రత్యేక అభినందనలు. On behalf of the Sinare family and Sushila Narayan Reddy Trust, we extend our heartfelt thanks to Dr. Pratibha Rai for accepting this award. Sinare గారు రచించిన అష్టవిధ నాయకుల గీతాన్ని మాతృభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన గీతాన్ని తనదైన నృత్య శైలితో అద్భుతంగా ప్రదర్శించిన సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు శ్రీమతి దీపికా రెడ్డి గారికి, నృత్య ప్రదర్శనకు వ్యాఖ్యానం అందించిన కళారత్న అవార్డు గ్రహీత శ్రీమతి ఎన్టీఆర్ ఆశాలత గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. సినారె గారు రచించిన గజల్ ఆలపించిన శ్రీమతి గీతాంజలి గారికి, సినారె గారి గురించి దృశ్య శ్రావ్య చిత్ర ప్రదర్శనకు రూపకల్పన చేసిన శ్రీ లంకా సతీష్ గారికి, సభా వేదికను సభా ప్రాంగణాన్ని అద్భుతంగా అలంకరించిన శ్రీ సతీష్ బాబు గారికి ధన్యవాదాలు. ఈ సభను విజయవంతం చేసిన ఔతులకు, మీడియాకు సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్. ఎక్కడ సినారె ఉంటే అక్కడ అభిమానులుందు నది ఎట్లన్నం, చుక్కలు పొడిసిన నిచిలో చక్కని చంద్రుడు శిఖాలు సరిపిన భంగి. ఈ సభ అలాగే ఉంది. అందరికీ నమస్కారం. జాతీయ గీతాలమనతో కార్యక్రమం ముగుస్తుంది. అందరు తమ తమ స్థానాల్లో నిల్చోవలసిందిగా కోరుతున్నాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. మరొకసారి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ పక్షాన మీ అందరికీ కృతజ్ఞతలు. నమోవాక.